మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మొత్తం శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ శరణంతో మారుమోగుతున్నాయి. టెక్కల్లోని ఎండ్ల మల్లేశ్వర స్వామి, మరోవైపు శ్రీమోకలోని శ్రీ ముఖలింగేశ్వర స్వామి, మరోవైపు నాగావళి నది ఒడ్డు ఉన్న ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో మొత్తం ఎక్కడికక్కడే కూడా ఉదయం 3 గంటల నుంచే భక్తులంతా, వేలాది మందిగా భక్తులంతా కూడా తమ స్వామివారిని, తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకునేందుకు కూడా వేలాది మందిగా కూడా భక్తులు బారులు తీరారు. మనం ప్రస్తుతం అయితే నాగావళి నది ఒడ్డు ఉన్న ఉమారుద్ర కోటేశ్వర ఆలయం దగ్గర ఉన్నాం. ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. అసలు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి పూజలు జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు స్వామి, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతున్నాయి? ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ. నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ, శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దేవాలయం అర్చకుడిని. ఈ దేవాలయంలోని బలరామ క్షేత్రం ఇది. బలరాముడు ప్రతిష్ఠ చేసినటువంటిది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేకువజామున 3 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రథమార్చన జరిగింది. అప్పుడు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటితో పాటు మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా 4 గంటల నుంచి భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుంటూ వారికి గోత్రనామాదులతో నమక, చమక, పురుష సూక్త, శ్రీ సూక్త, దశాంత ప్రయత్నంగా ఈ యొక్క మంత్రోచ్చారణతో స్వామివారి తాలూకా ఆశీస్సులు వాళ్ళకి అందజేయడం జరుగుతున్నది. అదేవిధంగా మనకి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో మహాభోగం ఉంటుంది. రాత్రి 6 గంటలకి మహాహారతి ఉంటుంది. ఆ హారతి తర్వాత రాత్రి 9 గంటల 30 నిమిషాలలాగా అయితే కూడా మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఎక్కడైనా లింగోద్భవ సమయానికి ఆ యొక్క అభిషేకం పూర్తి అయిపోయి ఆ నానుడి బియ్యంతో స్వామివారిని అలంకరణ చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఈ దేవాలయంలో మాత్రం ప్రత్యేకించి ఆ సమయంలో స్వామి ద్రౌమూర్తి మనకు దర్శనమిస్తూ స్వామివారికి అభిషేకం జరుగుతుంటుంది. ఇక్కడ 1 గంట నుంచి 1 గంట 30 నిమిషాల్లో ఆ యొక్క నానుడి బియ్యం సుమారు 200 కేజీలతో కూడినటువంటి నానుడి బియ్యాన్ని స్వామివారికి అలంకరణ చేసి ఆ యొక్క ద్రౌమూర్తిని అప్పుడు పెట్టి ఆ పళ్ళు, ఫలాలు అన్నిటితో కూడా అభిషేకం చేస్తాము. ఆ యొక్క పళ్ళు, ఫలాలు కూడా స్వామివారికి ఆరగింపు చేసి అమ్మవారి కుంకుమార్చన వేకువజామున 3 గంటలకు చేసి తదుపరి 3:30-4 సమయంలో సప్తవాహనాలపై ఈ శ్రీకాకుళం పురవీధుల్లో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడం ఇక్కడ ఆనవాయితీ. ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది. స్వామి, ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా అంటే ఏంటి ప్రత్యేకత ఏంటి? ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి భక్తులకి? ఈరోజు మహాశివరాత్రి సందర్భం ఏమిటంటే శివుడు ఉద్భవించినటువంటి సమయం. అంటే శివలింగం ఈరోజు రాత్రి 11 గంటల 59 నిమిషాల 52 సెకండ్లకి ఉద్భవించింది. ఆ యొక్క ఉద్భవ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే అప్పుడు ఉండేటువంటి ఆ కాంతులు, అంటే స్వామివారి మీద వచ్చేటువంటి ఆ కాంతులన్నీ కూడా మనం కళ్ళతో చూసినా మనకు రుగ్మతలు, కళ్ళు రుగ్మతలు, అదేవిధంగా శరీరాన్ని ఆ కాంతులు తాకుతాయి. కాబట్టి మనకు ఆ శరీరం మీద తగిలినటువంటి ఆ కాంతుల వల్ల శరీర ఆరోగ్యం బలపడుతుంది. అదేవిధంగా మనం ఇహలోకంలో చేసినటువంటి ఇప్పటి వరకు చేసిన పాపపుణ్యాలన్నీ కూడా ఆ యొక్క స్వామి దర్శనంతో మనకి పారద్రోలబడతాయని చెప్పేసి పురాణ గాథలు. ఈ విధంగా మహాశివరాత్రి సందర్భంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, చెరుకు రసం, అదేవిధంగా కొబ్బరికాయలు స్వామివారికి ప్రీతికరమైనటువంటివి. అదేవిధంగా పువ్వుల విషయంలో ఉమ్మెత్తు పువ్వులు, జిల్లేడు పువ్వులు, మారేడు పత్రి, ఉసిరిక పత్రి వీటితో స్వామికి అభిషేకం చేయడం రాత్రిపూట జరుగుతుంది. ఈ విధంగా మహాశివరాత్రి నాడు ఆ యొక్క స్వామిని దర్శనం చేసుకుంటే మనకు చాలా పుణ్యం వస్తుందని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ అశ్వత్థనారాయణ వృక్షం 400 సంవత్సరాలు కలిగినటువంటి అశ్వత్థనారాయణ వృక్షం ఉంది. ఆ అశ్వత్థనారాయణ వృక్షం అంటే రావి చెట్టు. దాని చుట్టూరు ప్రదక్షిణ చేసి ఆ రాత్రుల్లో వచ్చేటువంటి రసాయనిక చర్య జరిగినటువంటి ఆ గాలులను మనం పీలిస్తే మనకు శరీర ఆరోగ్యం వస్తుంది. అందువల్ల స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మహాశివరాత్రి నాడు రాత్రి జాగరణ ఉంటూ ఉపవాస దీక్షతో దర్శనం చేసుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యం బాగుపడుతుందని, సంవత్సరానికి ఒకసారైనా సరే మనం అన్నిటికీ అతీతులం కాదు, ఎక్కువగా తినకూడదు, ఎక్కువగా నిద్రించకూడదు. ఆ విధమైనటువంటి క్రమశిక్షణతో మన తాలూకా పూర్వం ఈ పెట్టినటువంటి ఋషులు పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇది సనాతన ధర్మంగా మనం భావిస్తూ ఈ సనాతన ధర్మాన్ని మనం ఈనాడు కూడా పాటించవలసినటువంటి ఆవశ్యకత మనకు వచ్చింది. అందువల్ల భక్తులందరూ కూడా స్వామిని దర్శనం చేసుకోండి. ఈ రాత్రి జాగరణ చేయండి. మనం జనవరి 1 నాడు జాగరణ చేసేటువంటి ప్రక్రియ కొంచెం మానుకొని ఇలాంటి మహాశివరాత్రి ప్రాధాన్యత అదే, జాగరణే ప్రాధాన్యత. ఈ విధంగా మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఓం నమ శివాయ. జాగరణ అనంతరం ఈరోజు జాగరణ చేస్తారు కదా స్వామి, జాగరణ అనంతరం రేపు మళ్ళీ వస్తారు కదా గుడికి,
అది ఎటువంటి ప్రయోజనాలు ఇస్తుంది జాగరణ అనంతరం? ఈ రాత్రి మనం జాగరణ చేసుకొని రేపు ఉదయాన్నే వేకువజామున మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తంలో ఎప్పుడూ మనం స్నానం చేయడం అనేటువంటిది అరుదుగా జరుగుతుంది. బ్రాహ్మీ ముహూర్తం అంటే 3:30 లగాయతు కూడా 5:30 లోపల స్నానం చేసి మనం ఏదైనా సంధ్యాదులు అంటే ధ్యానం చేసినా, స్వామికి అభిషేకం చేసుకున్నా, ఇంకేదైనా మంచి పనులు చేస్తే అది మంచి సత్ఫలితాన్ని మనకి ఇస్తుంది. అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో మనం పడుకున్న వాళ్ళం లేచి స్నానం చేసి ఆ యొక్క కార్యక్రమాలు చేయాలంటే కొంతమందికి ఇబ్బంది పడతారు. అందువల్ల ఈ జాగరణ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తం అంటే వేకువజామున 3:30-4 సమయంలో భక్తులందరూ కూడా స్నానం చేసుకొని ఆ యొక్క తిరువీధోత్సవం అయిపోయిన వెంటనే కూడా మళ్ళీ స్వామిని దర్శనం చేసుకొని వారి ఇళ్ళకి వెళ్ళి ఆ మర్నాడు పలహారం గట్రా చేసుకుంటారు. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మనకి రసాయనిక సిద్ధి చెందడానికి, శరీర ఆరోగ్యం బాగుపడడానికి మన పూర్వీకులు పెట్టినటువంటి ఇది. అందువల్ల రేపు ఉదయం భక్తులందరూ కూడా ఈ రాత్రి జాగరణ చేసిన వాళ్ళందరూ కూడా రేపు కూడా దర్శనం చేసుకొని వారు పునీతులు అవుతారు. చూస్తే శివరాత్రి సందర్భంగా మొత్తం వేలాది మంది భక్తులంతా కూడా మొత్తం అంతా ఎక్కడికక్కడ కూడా బారులు తీరిన పరిస్థితి. ఉదయం 3 గంటల నుంచే భక్తులంతా కూడా తమ ఇష్టదైవాన్ని మహాశివుని దర్శించుకునేందుకు కూడా బారులు తీరారు. మొత్తం ఉదయం 3 గంటల నుంచే కూడా ఎక్కడికక్కడ కూడా వేద మంత్రోచ్చరణల మధ్య కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. మరోవైపు పంచామృతాలతో కూడా స్వామివారికి స్వామివారికి కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకుంటే గత జన్మలో చేసిన పాపాలు పోవడమే కాకుండా మంచిగా ఆరోగ్యం సిద్ధిస్తుంది, పుణ్యం వస్తుంది అనేది కూడా భక్తుల నమ్మకం. ఉదయం 3 గంటల నుంచే మొత్తం వేలాది మందిగా భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. మనం ప్రస్తుతం అయితే ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో దగ్గర ఉన్నాం. ఈరోజు మొత్తం మహాశివరాత్రిని అంటే ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వరకు కూడా జాగారాలు చేస్తారు. జాగారాలు చేసిన తర్వాత ఉదయాన్నే నదీ కానీ లేకపోతే ఎక్కడైనా నదీ స్నానం చేసిన తర్వాత మళ్ళీ రేపు ఉదయాన్న అంటే బ్రహ్మ ముహూర్తంలో కానీ స్నానం చేసి మళ్ళీ శివుణ్ణి దర్శించుకుంటే కూడా ఆరోగ్యం వస్తుంది. మరోవైపు పాపాలు పోతాయనేది కూడా భక్తుల నమ్మకం. మహాశివుని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత ప్రయోజనం ఉంటుందనేది కూడా పండితులు చెప్తున్నమాట. ఎక్కడికక్కడ కూడా మనం చూడవచ్చు. అలాదిగా మనం కూడా ఉదయం 3 గంటల నుంచి కూడా భక్తులంతా కూడా శివుని దర్శించుకునేందుకు వచ్చారు. మొత్తం చూస్తే పంచామృతాలతో వేద మంత్రోచ్చరణల మధ్య కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. మొత్తం వచ్చి శ్రీకాకుళం జిల్లాలో ఎండ్లమల్లేశ్వర స్వామి, మరోవైపు శ్రీమూకలింగంలోని శ్రీ ముఖలింగేశ్వర స్వామి, ఉమారుద్ర కోటేశ్వర ఆలయాల్లో ఉదయం నుంచి కూడా లక్షలాది మంది కూడా భక్తులు పోటెత్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా దేవాదాయ శాఖ కూడా ఎక్కడికక్కడ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఉదయం 3 గంటల నుంచి రాత్రి వరకు కూడా ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతుంది. మళ్ళీ రేపు ఈరోజు రాత్రి జాగారం చేసిన తర్వాత రేపు ఉదయం 3 గంటల నుంచి కూడా మళ్ళీ కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. జాగారం చేసిన తర్వాత స్వామిని దర్శించుకుంటే సకల అంటే అనారోగ్యాలు పోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది అనేది కూడా భక్తుల నమ్మకం. వీరజర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.